హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుజ్జమ్మ వ్లాగ్స్. నెవర్ మిస్ ఎ వీడియో, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఈరోజు వీడియోలో ఎంతోమందికి ఫేవరెట్ రెసిపీ అయిన కాజు కట్లీ, అదేనండి కాజు బర్ఫీ. స్వీట్ షాప్ స్టైల్లో చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను. చూసేద్దాం రండి. ముందుగా నేను దీనికి ఒక కప్పు కాజు తీసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ కప్పు పంచదార తీసుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ తీసుకుంటే స్వీట్ ఎక్కువైపోతుంది. ఇక్కడ నేను కాజుని ఒక 2-3 సార్లు కడిగానండి. మామూలుగా అయితే కాజుని ఒక 2 అవర్స్ నానబెడితే స్మూత్గా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు కడిగిన కాజుని జార్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి. అందులో ఒక పావు కప్పు కాచి చల్లార్చిన పాలను పోసుకుంటున్నాను. ఇంకా మెత్తని పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా ఉంటే బాగుంటుందండి. లేదు ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చండి, నాట్ ఏ ఇష్యూ. ఇప్పుడు పాకం ఎలా చేయాలో చూసేద్దామండి. ప్యాన్లో ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాం కదా ముందుగా, ఆ షుగర్ని వేసుకొని ఒక పావు కప్పు దాకా వాటర్ని పోసుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ వాటర్ పోస్తే పాకం దగ్గర పడడానికి చాలా టైం పట్టేస్తుందండి. ఇక్కడ మనకి ముదురు తీగ పాకం రావాలండి. నేను చెక్ చేస్తున్నాను, నాకు ముదురు తీగ పాకం వచ్చింది. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని వేసుకుని ఇందులో కంటిన్యూస్గా మనం స్టిర్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటుతుంది, మాడిపోతే ఆ టేస్ట్ అనేది మారిపోతుంది అన్నమాట. ఈ కాజు కట్లీ ప్రాసెస్ మొత్తంలో ఈ ఒక్క స్టెప్ మటుకి కొంచెం టఫ్ అనిపిస్తుందండి. కానీ ఫైనల్గా మనం చేసుకున్న కాజు కట్లీ మనం తింటుంటే ఉంటుంది. సరే ఇది ఎంతవరకు స్టిర్ చేయాలనేగా. మనం చపాతీ కోసం పిండి ముద్ద కలుపుకుంటాం కదా, సేమ్ అలాగేనండి. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి సేమ్ అలాగే ఒక పిండి ముద్దలాగా తయారవుతుందన్నమాట. ఇక్కడ నాకు కొంచెం దగ్గర పడిందండి. ఇందులో కొంచెం ఇలాచీ పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి మళ్ళీ దగ్గర పడే వరకు కలుపుకుంటున్నానండి. చూడండి, ఇట్లాగా ఒక పిండి ముద్దలాగా అవుతుందన్నమాట. ఇది పర్ఫెక్ట్గా అయ్యిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే, చిన్న క్వాంటిటీని తీసుకొని దాన్ని ఒక రౌండ్ బాల్లా చేసుకుంటే చేతికి అంటకుండా బాల్ షేప్లోకి వస్తే అది పర్ఫెక్ట్గా అయినట్టు. అలా అయిన తర్వాత బటర్ పేపర్ మీద వేసి ఇట్లా కూల్ చేసుకుంటూ దాన్ని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ మేము అప్పటికప్పుడు అనుకొని చేసామండి, అందుకే బటర్ పేపర్ లేక అలా కవర్ మీద చేసాం. నెక్స్ట్ ఇంకా ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద గీని అప్లై చేసుకొని డౌన్ని వేసుకొని చపాతీ కర్రీతో ఒక 1 ఇంచ్ ఉండేలాగా ఒత్తుకొని దాన్ని డైమండ్ షేప్లో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధానంలో జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. డైమండ్ షేప్లో స్వీట్ షాప్ స్టైల్లో కావాలనుకున్న వాళ్ళు సిల్వర్ ఫాయిల్ ఉంటుందండి, అది దీనిపైన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. కాజు కట్లీ తయారు చేసుకోవడం చాలా ఈజీ కదా. సాఫ్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో రావాలి అంటే ఈ కొలతల్లో ఈ విధానంలో ఒక్కసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. కాజు కట్లీ ఇంకా బయటకు కొనే పనే లేదండి, మన ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట కేజీ కాజు కట్లెట్ వచ్చేసి 1000 ఉందండి, 60 పీసెస్ వరకు వస్తాయి. కానీ ఇలా మన ఇంట్లో చేసుకుంటే కేజీ కాజు 600 అండి, కానీ 120 పీసెస్ వరకు వస్తాయి. మరి ఏది బెస్టో మీరు ఒకసారి ఆలోచించి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బుజ్జమ్మ వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. మా అప్డేట్స్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.